మెడికల్ కళలపై కత్తి 25-26లో కొత్త కాలేజీల కోసం ఎన్ఎంసీకి దరఖాస్తు చేయడం లేదని కూటమి సర్కారు వెల్లడి. పార్వతీపురం కాలేజీ టెండర్ రద్దు. శివశంకర్ గారు చెప్పండి, ఇప్పటికే పులివెందుల కాలేజీకి వచ్చిన సీట్లు కూడా వెనక్కి పంపించేసినట్లున్నారు కదా. ఇప్పుడు ఈ కాలేజీలు అన్ని అక్కర్లేదని చెప్పి దరఖాస్తు చేయకపోవడం ఏమిటి? అన్ని రాష్ట్రాలు కూడా పోటీ పడి అడుగుతా ఉంటాయి కదా. తెలంగాణలో ఉదాహరణ కేసీఆర్ గారి టైంలో దాదాపు 25 కాలేజీలకి అనుమతులు తెచ్చుకుని చాలా వాటిని స్టార్ట్ కూడా చేశారు. అట్లా ఇక్కడ 17కి జగన్ గారు ప్రయత్నం చేశారు. 5 ఆల్రెడీ స్టార్ట్ చేసినట్టున్నారు. సో ఈ పరిస్థితి మీరు ఎట్లా విశ్లేషిస్తారు? సార్ నమస్తే, మీకు అందరి పెద్దలకు కూడాను. ఇప్పుడు 17 మెడికల్ కాలేజీలు జగన్ గారు తీసుకొని వచ్చేసేసి పేదవారికి కానీ, అదే విధంగా ఎక్కువ మందికి ఏదైతే డాక్టర్ రేషియో ఉంటది కదా మన భారతదేశంలో, ఆ డాక్టర్ రేషియో పేషెంట్ల కిందని దాన్ని కుదించి చేసినటువంటి గొప్ప బృహత్తర కార్యక్రమము దాదాపు అన్ని కూడా పూర్తయ్యాయి. కొన్ని కాలేజీలు కూడాను అకాడమిక్ ఇయర్స్ స్టార్ట్ చేశాయి. మనం చూస్తాం, ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక పులివెందుల మెడికల్ కాలేజ్ సంబంధించినటువంటిది అప్లై చేయడానికి కూడా వాళ్ళు చేయలేదు. తర్వాత ఈ సంవత్సరం మీరు అన్నట్టు పార్వతీపురం మెడికల్ కాలేజ్ సంబంధించింది కొన్ని ఆ టెండర్లు రద్దు చేయడం అయితేనేమి, ఇవన్నీ చూస్తుంటే వాళ్ళ ఆలోచన ఒకటే ఉంది, పేదోడికి వైద్యము, పేదోడికి డాక్టర్ అనేటువంటిది అందకూడదు, ఇది ప్రైవేట్ పరం చేయాలి. ఇవన్నీ కూడా అప్లై చేస్తే వాళ్ళు అనుమతులు ఇస్తారు కాబట్టి పూర్తయిన సందర్భంగా ఇక్కడ ప్రైవేటుకు ఆస్కారం లేదు కాబట్టి ఈ మెడికల్ కాలేజీలన్నీ కూడాను ఏదైతే ఇప్పుడు ప్రాథమిక విద్య, ఉన్నత విద్య ఈ యొక్క ప్రైవేటు పరమైన నారాయణ చైతన్య చేతిలో ఎలా ఉందో, వీళ్ళకి సంబంధించినటువంటి వారి చేతుల్లోనే ఈ మెడికల్ విద్యను పెట్టాలనేటువంటి ఉద్దేశంతో లాభాలపేక్షలో వాళ్ళకి తీసుకెళ్లాలి అనేటువంటి ఆలోచనతో ఈ యొక్క మెడికల్ కాలేజీలన్నీ కూడాను నిర్వీర్యం చేస్తున్నారు వాంటెడ్ గా. ఎందుకంటే సత్యకుమార్ గారు పోయిన నెలలోనే దీనికి సంబంధించినట్టు మాట్లాడుతూ ఆయనే సెల్ఫీ ఏదో తీసుకుంటా మాట్లాడుతూ ఆయన చెప్పారు, ఆ కాలేజీలు అన్ని పూర్తి అయినాయండి, లోపల ఇంకా క్లాస్ రూమ్లు అవి కావాలి కదా అంటే, ఆయన మాటల్లోనే కాలేజీలు పూర్తి అయినాయి, లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మినిమం ల్యాబొరేటరీ సంబంధించినట్టు కానీ లేదా అవి మాత్రమే పెండింగ్ ఉన్నాయి అంటే, మేజర్ వర్క్స్ అన్ని కూడాను పూర్తయినాయని కూటమి వాళ్ళు ఒప్పుకుంటూనే కానీ ఇవి అప్లై చేయలేదు. విన్నట్టు తెలంగాణ కావచ్చు, ఇతర రాష్ట్రాలు కావచ్చు పోటీ పడి బతిమాలుకుంటున్నాయి, మాకు అనుమతులు ఇవ్వండి, మేము కట్టుకుంటాము, మాకు అది ఇదని. కానీ ఇక్కడ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీ తీసుకొని వస్తే ఇవన్నీ అమల్లోకి వస్తే వాళ్ళు అప్లై చేసుకొనేసి దాని అనుమతులు తీసుకొని వచ్చేసి అకాడమిక్ ఇయర్ స్టార్ట్ చేస్తే ఎన్ని వేల మంది పేదోళ్ళు డాక్టర్లు అవుతారు సార్? ఎంతమంది పేద రోగులకి వైద్యం అందుబాటులోకి వస్తుంది ఈ కాలేజీలన్నీ కూడా అందుబాటులోకి వస్తాయి? ఇవన్నీ ఏమి పట్టవు. కేవలం మీరు ఇందాక విజయబాబు గారు చెప్పిన ఆ ప్రస్తావనలో కూడా జస్ట్ ఒక 30 సెకండ్స్ మాట్లాడతాను. ఏ వేదికల్లా కూడా ఒక సినిమా టైటిల్ ఆయన తీసుకుంటాడు, ఇది దీనికి సంబంధించిన గేమ్ చేంజర్ ఎక్కడికి వెళ్ళినా కూడా జనాలకు అందరికి అర్థం కాదు పాపం, ఏం గేమ్ చేంజర్ అనేసి ఆ సినిమాలాగా గేమ్ చేంజర్ సినిమాలాగా ఇది కూడా ఏదో గేమ్ చేంజర్ అని ఏదో ఒక మసిపూసేసి సార్ వాళ్ళు చెప్పేటి అన్ని కూడా ఊహా చిత్రాలు చాలా బాగుంటాయి. గతంలో కూడా అమరావతి కూడా చెప్పారు, ఒక సింగపూర్ది ఏదో అవి ఇవి ఒక బాహుబలి ఆ రాజమౌళి గారిని అన్ని తీసుకొని వచ్చేసేసి మన ఒక పెద్ద పెద్ద ప్రజెంటేషన్లు ఇచ్చేసి ఊహా చిత్రాలు మాత్రం అద్భుతంగా ఉంటాయి. కానీ ఊహా చిత్రాలు కాదు సార్, జనాలకి ఓట్లకు ఊహా చిత్రాలు కావాలి కానీ నిజమైన ప్రజలకు కావాల్సినటువంటిది ఇంప్లిమెంటేషను. ఈ ఇంప్లిమెంటేషన్ చేసే అవకాశాలు ఉన్న కాలేజీలు, మెడికల్ కాలేజీలు ఆ పోర్టులు త్వరితగతిన పూర్తి చేస్తే గేమ్ చేంజర్ అనేటువంటిది ఇదే ఆడతాయి సార్.